కోల్కతాలో వైద్యురాలిపైన జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శి వినోద్ వెంకట్ నాయక్ ఘటనపైన కేంద్రం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలి అనే దాంతో ఇవాళ అజిత్ జిల్లాలో గోవత్తులతో నిపుణ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కోల్కతాలో మెడికల్ కాలేజ్లో 10 మందికి జీవనం ప్రాణానికి రక్షించేందుకు ఆమె ఒక డాక్టర్గా అదేవిధంగా ఒక మెడికల్ విద్యార్థిగా అక్కడ ఉంటే 15 మంది వచ్చేసి లైంగికంగా దాడి చేసి మైమూన్ అనే అమ్మాయిని కిరాతంగా చంపడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఇవాళ గుంతకల్ పట్టణంలో ప్రభుత్వంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపైన దిశా చట్టమని ఎన్నెన్నో చట్టాలు తెచ్చి ఇవాళ మహిళల రక్షణ లేకుండా ఇవాళ భారతదేశంలో దాదాపు 78 సంవత్సరాలు వచ్చినా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఇవాళ విద్యార్థినిలు ఇవాళ స్వేచ్ఛగా బయట వచ్చి తిరగలేని పరిస్థితి. ఇవాళ మహిళల రక్షణ కల్పించాలా, అదేవిధంగా ఎన్టీసీ యాక్ట్ని అమలుపరిచి తక్షణమే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఇవాళ ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్తో మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించాలి అనే దాంతో ఇవాళ అజిత్ జిల్లాలో గోవత్తులతో నిపుణ కార్యక్రమం చేయడం జరిగింది. అరికట్టాలి మహిళలకు దాడులను.